పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన తెలుగు వారిని సన్మానించారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. దిల్ కుషా గెస్ట్ హౌస్ లో చింతకింది మల్లేశం, వనజీవి రామయ్య, ఎక్క యాదగిరిరావు, వాజిద్ అహ్మద్, బీవీఆర్ మోహన్ రెడ్డి, హనుమాన్ చౌదరిలకు దత్తాత్రేయ సన్మానం చేశారు. లాభాపేక్ష లేకుండా సమాజ సేవ చేస్తున్న మట్టిలోని మాణిక్యాలకు అవార్డులు దక్కాయన్నారు దత్తన్న. సన్మానంపై అవార్డు గ్రహీతలు హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ స్ఫూర్తితో మరింత సేవ చేస్తామన్నారు. Thank you. చాలా ప్రతిష్టాత్మకంగా సేవాభావంతో అత్యధిక సంఖ్యలో 8 మందికి ఈసారి పద్మ అవార్డు రావడం నిజంగా ఇది చాలా మన తెలుగు జాతికి, మన తెలుగు ప్రజలకు చాలా ఆనందదాయకం. వీళ్ళందరూ కూడా చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు. ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా సమాజానికి నిస్వార్థమైనటువంటి సేవలు అందిస్తున్నారు. మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవార్డు ప్రకటించినందుకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక చేనేత కమిటీ అతి చిన్న సాధారణమైన నన్ను పెద్ద గుర్తింపు ఇవ్వడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మా కమిటీని ఒక రకంగా గుర్తించినట్టుగా నేను భావిస్తున్నాను. గతంలో కూడా మోడీ గారు వచ్చిన తర్వాత ఆగస్టు 7న చేనేత దినోత్సవం ప్రకటించారు. అది మాకు నిజంగా ఆ చేనేత కుటుంబాలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, ఒక రికగ్నెన్స్ ఇచ్చినందుకు. ఉన్నతము కల్చర్ అనేది అది జరుగుతూ మన నవభారతం లోపల ఆధునిక శిల్పం 20th సెంచరీ 21st సెంచరీలో పునాదులు వేస్తూ ఆధునిక శిల్పానికి పునాదులు వేస్తూ ఆయన చేసిన ఎంకరేజ్మెంటు ఈ శిల్పకళకు ఇచ్చిన పద్మశ్రీ ఒక విధమైనటువంటి ఊపుగా వస్తుంది. ఈ విషయాలను మీ ముందు చెప్పడానికి సంతోషంగా ఉంది. పద్మశ్రీ అవార్డు ద్వారా అందరిలో వనచైతన్యం జరిగి నాలాంటి వనజీవి రామయ్య తయారయ్యారని, భారతదేశం అంటే గ్రీన్ ఇండియా అనే పేరు రావాలని, భారతీయుడు సంస్కృతి అంటే మొక్కలు నాటడం, భారతీయ సంస్కృతి అంటే మొక్కలు నాటడం అనేది కావాలనేది నా అభిప్రాయం. మహాత్మా గాంధీ గారు తలకాలమే కాదు, పూర్తిగా మహాత్మా గాంధీ మొక్క నాటుతున్నట్టు కావాలి. మహనీయుల చిత్రాలన్నీ వస్తే ప్రపంచ దేశాల్లో ఇండియన్ కరెన్సీ అంటే గ్రీన్ కరెన్సీ అని, భారతీయుడు అంటే మొక్కలు నాటడని, భారతీయ సంస్కృతి అంటే మొక్కలు నాటడం అనేది ప్రపంచానికి తెలియజేస్తుందనేది, ఇలా చేస్తే మన ఇండియాకే నోబెల్ బహుమతి వస్తుందని, నోబెల్ బహుమతి